సునాదస్వరము సెప్టెంబర్ 21. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. మరి దేవుడు మనకు ఎబెనేజరుగా ఉన్నాడు, సహాయపు రాయిగా ఉన్నాడు. ఇంతవరకు మనకు సహాయం చేశాడు, ఇక ముందు కూడా నేను సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి శత్రువులు వచ్చినప్పుడు సమూయేలు మరి వారి కొరకు ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి బలి అర్పించి ఇశ్రాయేల్ పక్షంగా యెహోవాకు ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. మరి శత్రువుల పైన ఉరుములు పంపించి అంతా తారుమారు చేసినప్పుడు ఇశ్రాయేల్ చేతిలో వాడు ఓడిపోయారు. అప్పుడు వాళ్ళు ఒక రాయిని తీసుకొని యెహోవా మనకు సహాయం చేశాడని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా చేశారో సరిహద్దులోనికి శత్రువు రాకుండా వాళ్ళు ఆగిపోయారు. మరి మనం ఎప్పుడైతే దేవుడు మనకు సహాయపు రాయిగా ఉన్నాడు, ఎబెనేజర్ అని మనం జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు శత్రువు అక్కడికి రాకుండా నిలిచిపోతాడని ప్రభు మనకు బయలుపరుస్తున్నాడు. అందుకే నిత్యం మనం ఆయన చేస్తున్న మేలను ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 103వ కీర్తన మొదటి 2-3 వచనాలు రాయబడి ఉంది. మరి ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుండా నిత్యం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన దోషములు క్షమించాడు, మన సంకటములు, మనకున్న రోగములు, వ్యాధులు అన్నీ స్వస్థపరిచి సమాధిలోని మనల్ని విమోచించాడు. కాబట్టి మనము నిత్యం ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని నుండి గొప్ప మేలును, విడుదలను పొందుకొని నూతన శక్తి బలమును మనం పొందుకుంటాం. మరి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం అక్కడ రాయబడి ఉంది, యేసుక్రీస్తు మనకు ముఖ్యమైనగా ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాయిగా ఉన్నాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచువారు సిగ్గుపరచబడ్డని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం సిగ్గుపరచబడ్డం. ఎందుకంటే ఆయన మనకు సహాయపు రాయిగా ఉన్నాడు, ఆయన ఎబెనేజర్గా ఉన్నాడు. ఇంతవరకు సహాయం చేశాడు, ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన చేతికి అప్పగించుకొని మనకున్న అవసరత ఏదైనా ఆయన ఎబెనేజర్గా ఉన్నాడని ఆయనను ఆశ్రయించి ఆయన నుండి గొప్ప మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరికి అవస్తున్న తండ్రి మీరే ఎబెనేజర్గా ఉండి సహాయం చేసి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.